హ్మ్. చిన్నప్పటి నుంచి పాటలన్నా, మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం. వచ్చి రాకపోయినా కూడా ఏదోలాగా ట్యూన్ చేసుకుని పాడేసుకునేదాన్ని. కొంచెం సంగీతం నేర్చుకోవాలనే తపన కూడా ఉండేది. అదే ఉద్దేశంలోనే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అక్కడ పిన్నిళ్ళు నేర్చుకుంటుంటే నేను కూడా వెళ్ళి ఏదో వచ్చి రాని సరిగమలు పాడాను. కానీ అది ప్రోత్సాహం కూడా ఉండాలి కదా. ఆ నటరాజు కూడా ఇష్టపడలేదు నా అల్లరికి. కొన్ని రోజులు నేర్చుకొని మళ్ళీ రాయచూరు వెళ్ళిపోయా అమ్మ దగ్గరికి, అమ్మ నాన్న దగ్గరికి. అలా నా సంగీతం అక్కడే ఆగిపోయింది, వెస్ట్ గోదావరి నరసాపురంలో. కానీ అది ఎప్పుడూ నేర్చుకోవాలని ఒక ఊహ మాత్రం ఉండేది నాలో చిన్నప్పటి నుంచి. ఏదో పాడేయాలి, ఏదో ఆనందించేసేయాలి, ఏంటంటూ ఆశలు తెలియని ఇది అనమాట. అలాగే హాస్ని సిరి లక్ష్మీ పిల్లలు వాళ్ళకి ఎందుకో దేవుడు పోన్లే నువ్వు వాళ్ళని చూసుకో అని చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు బాగా చదవడం, పాడడం, డాన్సులు చేయడం అన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు పాడుతూ ఉంటే నేను వింటూ నేర్చుకున్న నాకు ఇష్టమైన పాట ఏంటంటే బిగ్ బాస్ గురించి, ఆయన చేతి మీద ఇందరికీ అభయంబు ఇచ్చు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగో మంచి బంగారు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, పురసతుల మానములు పొల్లసేసిన సేయి, తురగంబు బరిపెడి దొడ్డ సేయి, పురసతుల మానములు పొల్లసేసిన సేయి, తురగంబు బరిపెడి దొడ్డ సేయి, తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు, తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు, తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి, తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, వెలలేని వేదములు వెలికి తెచ్చిన చేయి, మరి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. కలికి అగు భూకాంత కౌగిలించిన చేయి, కలికి అగు భూకాంత కౌగిలించిన చేయి, తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి, తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి. నేను మర్చిపోతున్నా కానీ వచ్చు పాడడం. అది వెనుక ముందన్నది నాకు కొంచెం కన్ఫ్యూజ్. ఇది అనమాట. అమ్మ ఆశ, అమ్మమ్మ ఆశ, నాని ఆశ, మొత్తానికి వాళ్ళల్లో చూసుకుంది అమ్మ.